15 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరాల్లోని గ్రామాల్లో మెరుగైన విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా సిఎస్ఆర్ నిధుల నుంచి అందిస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కొందరు నాయకులు రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించారని, అదంతా అబద్ధమని ఇప్పుడు నిరూపితమైందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. దేశంలోనే అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తికి తెలంగాణను కేంద్రంగా చేస్తామని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులు 500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ పెట్టించింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కన్వెన్షనల్ ఎనర్జీతో పాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందించాలని ఆలోచనతో ముందు పోతున్న దేశంలోనే అత్యుత్తమైనటువంటి గ్రీన్ పవర్ని ఉత్పత్తి చేసే డెస్టినేషన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతామని కూడా చెప్తాం. మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో ఖాళీలన్నీ భర్తీ చేసుకుంటూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది. కొందరు మాట్లాడతారు ప్రతిపక్షాలు, మేమంతా రెడీ చేసినాం, మీరు వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు అంటే ఆర్డర్లు ఇస్తున్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండి ఆపినామా ఇవ్వద్దని? కోర్టులో ఎన్నో సమస్యలు ఉంటే మీరు అడ్వకేట్ కూడా పెట్టకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం కూర్చొని కోర్టులో ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేసి అందరూ కూడా ఇవాళ జాబ్ చేస్తున్నారు.